ఫస్ట్ బంజారా ఉమెన్ ఐఏఎస్ ఎస్ ఫస్ట్ అయ్యే వివాహం ఉన్నతికి ఆటంకం కాదని నిరూపించిన భారతి. పుట్టింది గిరిజన కుటుంబం, ఎక్కింది డిప్యూటీ కలెక్టర్ పీఠం. సో చంద్రబాబు నాయుడు గారి నుండి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చారు. యా సో ఈ జర్నీలో మీ బెస్ట్ పొలిటీషియన్ అంటే ఎవరు చెప్పారు? నాకు రాజశేఖర్ రెడ్డి ఈజ్ మై రోల్ మోడల్ అండి. అండ్ మీది ఒక ఆర్టికల్ చూస్తే అప్పుడు ఏమన్నారంటే గిరిజన ప్రజలకి, గిరిజన మహిళలకి నేను ఏదో చెయ్యాలి, నా అంత చూపించాలి అని వచ్చారన్నమాట. సో మీ వరకు ఏం చేశారని వచ్చి ఐఎమ్ లైక్ ఏ రోల్ మోడల్ టు దెమ్. మా ఒక్క బంజారా కమ్యూనిటీలోనే కాకుండా ఈవెన్ వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా చూడండి, అమ్మాయి అంత కష్టపడి పెళ్ళయ్యాక పిల్లలున్నా రెగ్యులర్గా వెళ్ళి చదువుకుంది, చాలా పట్టుదలతో సాధించింది అమ్మాయి. ఆ రోజుల్లోనే ఫస్ట్ అటెంప్ట్ కొట్టేటప్పుడు మీ ఫ్యామిలీ నుండి మీకు వచ్చిన మంచి? మా అమ్మమ్మ అయితే అందరికీ చెప్పుకునేది అనమాట, చాలా గొప్పగా మా మనవరాలు ఇట్లా డిప్యూటీ కలెక్టర్గా సాధించింది అనేసి చెప్తే వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పేవాళ్ళు, నీ గురించి ఇట్లా చెప్తున్నారమ్మా, మమ్మల్ని అడుగుతున్నారు అని వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు సంతోషం అనిపిస్తుంది కదా. అది ఓపెన్గా మాట్లాడదాం మేడం. అంటే మీ ఆ జర్నీలో బాగా బాధపడిన సిచ్యువేషన్ అవుతుంది. వీళ్ళు బంజారాస్ వాళ్ళేమో ఇప్పుడు వేరే వాళ్ళతోటి పోల్చటము, వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేయడం, మమ్మల్ని ఇంకో రకంగా ట్రీట్ చేయడం. నేను బాధపడ్డాను చాలాసార్లు, ఏంటి ఇంత కష్టపడి కూడా ఈక్వాలిటీ ఎందుకు లేదు. హవ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఆడవాళ్ళు మీకు జోహారు. సో ఈ మాట మనం చాలా దగ్గరలో వినే ఉంటాం, బట్ అలాంటి మాట కొంతమంది వ్యక్తుల ద్వారా ఉంటేనే మనకి ప్రాపర్గా అనిపించింది. అలాంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ద ఇన్స్పిరేషనల్ స్టోరీ అండ్ ఇంటర్నేషనల్, సో చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఉమెన్స్ డే స్పెషల్. సో భారతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. సార్ మేడం నమస్తే. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీ స్టోరీ అంతా నేను విన్నాను మేడం. నిజంగా నాకు అది ఇన్స్పిరేషన్ అని కొంతమంది తీసుకుంటారు లేదు, కానీ మా మగవాళ్ళకి మాత్రం నిజంగా ఇన్స్పిరేషన్ మేడం. ఎందుకని అంటున్నానంటే రీసెంట్లీ ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండడం చాలా తక్కువ అండ్ జాబ్ తక్కువ అనుకుంటున్నాను. ఆ రోజుల్లోనే ఏంటి మేడం అంత కసి జాబ్ అంటే? సో ఎందుకు మేడం, అంటే చదువుకుంటేనే లైఫ్ మారుతాయి అని మీరు ఎలా అనుకున్నారు అప్పుడు? అవును, చదువుతోనే డెవలప్మెంట్ అనేది వస్తుందనేది అది వాస్తవం. అది చదువుతోటే డెవలప్మెంట్. మనిషి తన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలనుకున్నా, సొసైటీలో ఎదగాలనుకున్నా కూడా ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రోజుల్లో చూసుకుంటే స్టడీస్కి ఇంపార్టెన్స్ ఉంది మనకు తెలుసు, బట్ అప్పటి రోజుల్లో మనకి ఎక్కువగా స్టడీస్ అంటే ఇంటికాడ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఆటపాటల మీద ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. అలాంటి టైంలో కూడా మీకు చదువు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చిందంటారు? చదువుకోవాలి అంటే చదువు యొక్క మనము ఇప్పుడు మా ఫాదరే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్స్పిరేషన్. మా ఫాదర్ అక్కడ మా ఫ్యామిలీస్లో, మా బంజారా ఫ్యామిలీలో మా బాబాయిలు వాళ్ళందరిలో మై ఫాదర్ వాజ్ ఎడ్యుకేటెడ్. సో హీ వాజ్ లైక్ ఎ లీడర్ అమాంగ్ దెమ్ అండ్ హీ యూస్ టు బీ ఇన్ పాలిటిక్స్ ఇన్ దోస్ డేస్. సో నాన్నని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో అప్పట్లోనే మీ ఇంట్లోనే పాలిటిక్స్ చూసేశారు? నాన్నని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అంటే పెద్ద ఎత్తున కాకపోయినా విలేజెస్ లో ప్రతిదానికి ఫాదర్ని పిలవడము, ఏదన్నా ప్రతి సమస్యలు అవి ఉన్నప్పుడు నాన్న వెళ్ళి వాటిని సాల్వ్ చేయడము అట్లా ఉండేదన్నమాట. అంటే లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఒక రోల్ మోడల్ లాగా నాన్న. ఫస్ట్ బంజారా ఉమెన్ ఫస్ట్ బిరుదు వచ్చేటప్పుడు మనసులో చాలా హ్యాపీనెస్ అనేది ఉంటది. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్? నేను చాలా అది అచీవ్ చేశాను అంటే అది గాడ్ బ్లెస్సింగ్ నాకు ఉంది అని నేను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్సింగ్ ఉంటేనే వస్తుంది, అందరికి రాదు కదా ఆ గుర్తింపు. నేను ఐఎమ్ ద ఓన్లీ డిప్యూటీ కలెక్టర్ ఫ్రమ్ మై కమ్యూనిటీ ఇన్ దోస్ డేస్ అండ్ ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్, ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. సూపర్. 93లో ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్
అయిన ఆఫీసర్ని ప్లస్ ఫస్ట్ గ్రూప్ 2 కదా మేడం అయ్యారు ఏబిపిఎస్సి ఏపీపీఎస్సీ గ్రూప్ 1. గ్రూప్ 1 సో రైట్. అండ్ చూసుకుంటే స్టార్టింగ్లో అంటే మీరు స్టడీస్ చదువుతున్న క్రమంలోనే మ్యారేజ్ అంటే అయిపోయింది. అవును. సో 10th క్లాస్ అంటే వెరీ ఎర్లీ. సో అది అయిపోయిన తర్వాత ఏమనుకుంటారండి చాలా మంది, ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా, పిల్లలు, ఫ్యామిలీ ఇది చాలు అనుకునే. అంటే అప్పుడు ఎలాగంటే మా బంజారా కమ్యూనిటీలో కొంచెం అంత పుష్ ఉండదు, ఫ్యామిలీ నుండి అంత పుష్ ఉండదు. ఉండదు, విలేజెస్ లో అయితే ఉండేది కాదేమో. నేను ఫార్చునేట్లీ హైదరాబాద్ వచ్చేయడము. హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ విలేజ్ ఎన్విరాన్మెంట్. అక్కడ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్ సైడ్ పెద్ద ఫ్యామిలీ మాది. సో వాళ్ళంతా చదువుకుంటున్నారు, మా మరుదులు అందరూ. నేను కూడా లైక్ ఏ స్టూడెంట్, నేను కూడా కలిసిపోయి చదువుకున్నాను. సో అప్పుడు ఏదో ఒకటి చదవాలనే చదవాలి, చదువుకోవాలి అనేది ఆ అంబిషన్ ఉండబట్టే చదువుకున్నాను నేను. అంటే జనరల్ గా మేడం ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో అరేంజ్ మ్యారేజ్ అని ఇప్పుడు అంటారు, కానీ నాకు ఎందుకో మీ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లాగా అనిపించింది. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఒక బూస్టప్ ఇచ్చారు, చదువుతానంటే చదవండి. సో ఎలా అనిపించింది అతను అంతా కోఆపరేట్ చేయడం? బాగా అనిపిస్తుంది కదా, ఫ్యామిలీ నుండి ఎప్పుడైతే మనకి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందో సో మనకి కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది, మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతాము, మన ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎస్. అండ్ రెడీ మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ పిల్లలు, ఇంకా జాబ్ రాకముందు ఇవన్నీ కంటిన్యూస్ అయ్యాయి. నేను ఐ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ రాజేష్. నాకు పిల్లలు ఎమ్మటే, పెళ్ళైన ఎమ్మటే పిల్లలు కావడము, నా ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే నేను అసలు నా పిల్లలతోటి నేను ముందుకు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. నాకు పాసిబుల్ అయింది అంటే విత్ మై ఫ్యామిలీ సపోర్ట్ ఓన్లీ. సో ఎందుకంటే ఆ పర్టికులర్గా జర్నీ ఉంటుంది ఫ్యామిలీ, అదే పిల్లలు వచ్చే 9 months అండ్ ఆఫ్టర్ దెన్ ఒక 6 months to 7 months అనేది చాలా క్రిటికల్ టైం. ఆ టైంలో కూడా మీరు ఎక్కడ గ్యాప్ వచ్చినట్టు లేదు మీకు? గ్యాప్ రానియకుండా నేను ఐ ప్లాన్డ్ ఇట్. అంటే ఒకటి మనము ఆర్గనైజ్ చేసుకోవాలి. ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. ఫస్ట్ ప్లాన్, యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ ఇన్ ప్రాపర్ వే. ఏం చేయాలి అనేది చేసుకుంటూ పోతే అది మనకు ఇదిగా ఉంటుంది. అంటే ఈ ప్లాన్ ప్రాపర్ గా మీరు ఎప్పుడు వేసుకున్నారు? అసలు ఇది రీచ్ అవ్వాలని గోల్ ఎప్పుడు పెట్టుకున్నారు? యాక్చువల్గా నేను 10th లో ఎగ్జామ్ రాశాను మా పాల్వంచలో. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ సమ్మర్ హాలిడేస్ లో పెళ్లి చేసేసారు. పెళ్ళి అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తము మా ఇంటి నిండా, మా ఇల్లు చిన్న సైజు హాస్టల్ లాగా ఉండేది అప్పుడు. అంతమంది ఉండేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. మా మరుదులు ఒక 5 మా ఆడపడుచు. ఉమ్మడి కుటుంబం అంటే దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఓన్లీ. వాళ్ళు కూడా చదువుకోవడానికి ఇంకా వాళ్ళకు మేమే ఉన్నాము ఆధారం, మా దగ్గర పెట్టుకొని చదివియడము అందరినీ. సో వాళ్ళల్లో ఒకరుగా వాళ్ళందరినీ కొంచెము ఎంకరేజ్ చేసి చదివించడం యాజ్ వెల్. వాళ్ళతో పాటు నేను కూడా ఇంకా అట్లా సెయిల్ ఆన్ అయిపోయాను. ఫస్ట్ 1993 you got it. 93లో I got selected as deputy collector. But before that 1989లో I have been selected as a group 2B officer and then central government and then after that this one. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కొట్టేసారు. 3 ఇది 3వ పోస్ట్, ఇది 3rd one. సో ఇది 3rd one వచ్చేటప్పటికి ఇక్కడ లేని హ్యాపీనెస్ ఉంటది. అంటే మనం పడ్డ కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా క్లియర్ అయిపోతాయి. సో ఎలా అనిపించింది ఆ సిచువేషన్? చాలా సంతోషం అనిపించింది. అప్పుడు వసుంధర, ఈనాడు, వసుంధర పేపర్, ఆంధ్రజ్యోతి లీడింగ్ పేపర్స్ అన్నీ కూడా అసలు ఆకాశానికి ఎత్తి పొగిడే నన్ను, మామూలుగా కాదు. ఆ టైటిల్స్ కూడా మంచి మంచి బ్రహ్మాండమైన టైటిల్స్ పెట్టి, చాలా డిఫరెంట్ టైటిల్స్. తెలుగులో వివాహం ఉన్నతికి ఆటంకం కాదని నిరూపించిన భారతి అని ఒక టైటిల్. పుట్టింది గిరిజన కుటుంబం, ఎక్కింది డిప్యూటీ కలెక్టర్ పీఠం
అది ఇట్లా రిథమిక్ గా చాలా చాలా ప్రైజ్ చేశాయి. అది మీ కష్టమే కదా అప్పటి- మేడం. కష్టమే, ఉమ్, కానీ దాన్ని వెలుగులోకి తీసుకురావాలి అంటే ఉమ్, జర్నలిజం ఈజ్ Media ఆల్సో is- ఈక్వల్లీ ఇంపార్టెంట్. yeah. అండ్ అప్పటికి ఇప్పటికి పొలిటికల్ డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా మీకు? పొలిటికల్ డిఫరెన్స్ చాలా ఉందమ్మా. Hmm. పొలిటికల్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు మారుతున్న సినారియో ప్రకారం వారు కూడా పబ్లిక్ నీడ్స్ ఏమున్నాయి చూసుకుంటూ కొన్ని కొన్ని చేంజెస్ చేస్తున్నారు. ఉమ్, పొలిటికల్ సినారియో అంటే యు మీన్ పొలిటికల్ దాంట్లోనా? అది Hmm. నాకు ఆ పొలిటికల్లో చాలా మార్పులు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మంచి ఎడ్యుకేటెడ్ వస్తున్నారు పొలిటికల్ లైన్లో కూడా. అవును అవును. ఇంతకు ముందు అంత ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు ఉమ్, కారు. అవును. కొంచెం థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్ కూడా ఉంది ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు వస్తున్నటువంటి పొలిటీషియన్స్, ఎస్ దే ఆర్ థింకింగ్ ఇన్నోవేటివ్లీ. ఉమ్, బాగుంది ఇప్పుడు. ఓకే. ఆ, సో అప్పుడు మీరు స్టార్టింగ్ ఎక్కేటప్పుడు ఎవరున్నారు మేడం? చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు. నాయుడు. సో చంద్రబాబు నాయుడు గారి నుండి ఆ, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చారు. యా యా. సో ఈ జర్నీలో మీ బెస్ట్ పొలిటీషియన్ అంటే ఎవరు చెప్తారు? నాకు రాజశేఖర్ రెడ్డి ఈజ్ మై రోల్ మోడల్ అండి. ఓకే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఓకే. ఐ లైక్ హిమ్ అలాట్. అంటే పేదవాళ్ళకి ఎక్కువగా ఆయన మేలు పేదవారికి జరిగిందనుకో. చేశారు, అదొక్కటి నాకు బాగా నచ్చింది. ఉమ్. పేదవారికి చేయడము. అంటే పొలిటీషియన్ నుండి చాలా ప్రెజర్స్ వస్తాయి అని విన్నాం మేడం. అలాంటి మ్మ్. ప్రెజర్స్ ఏమైనా మీకు వచ్చాయి ఎప్పుడైనా? వస్తాయండి, మ్మ్. డెఫినెట్లీ. వాళ్ళే కదా మన Leaders. మొత్తం ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అవును. ప్రజలతోటి డైరెక్ట్ గా లింకప్ అయి ఉండేవాళ్ళు పొలిటీషియన్స్. ఉమ్, వాళ్ళ కోఆర్డినేషన్ తోటి మేము వర్క్ చేయాలి. అవును. డెఫినెట్లీ వాళ్ళ ప్రెషర్ ఉంటుంది, ఉమ్, వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు ప్రజలతోటి వాళ్ళు గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు మాకు చెప్తారు, మాకు ఇది కావాలి, ఇది చేయండి అని చెప్తారు. ఉమ్, మేము అకార్డింగ్లీ చేస్తాము. ఉమ్. ఎప్పుడైనా మనం చదివిన చదువుకి కొంతమంది అంటే మన అనకూడదు కానీ ఆ స్థాయి లేని వాళ్ళు కూడా మనం కమాండ్ చేసే సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? వస్తాయి, చాలా ఆ. వస్తాయి. ఒక్కటి కాదు, చాలా వస్తాయి. అవును. ఆ, అంటే వాళ్ళ పేర్లు చెప్పను నేను, యా, వద్దు. కానీ నేను చూశాను. అంటే బై వర్చ్యూ ఆఫ్ మై సీనియారిటీ ఇప్పుడు వాళ్ళు పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పను కానీ వద్దులేండి. వాళ్ళకి ఈవెన్ హౌ టు ఎండోర్స్ ఆన్ దట్ పిటిషన్ అనేది కూడా తెలియకపోతుండే. ఓకే. అంత ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా దే హావ్ బికమ్ పొలిటీషియన్స్. సో ఎలా రాయాలి, ఎండోర్స్మెంట్ ఎలా ఇవ్వాలి, దాని మీద ఉమ్, హౌ టు రైట్ ఇట్ అనేది కూడా తెలియని వాళ్ళు పొలిటీషియన్స్ అయ్యారు. ఉమ్, కానీ వాళ్ళని ఇంకా మేము అర్థం చేసుకొని ఉమ్, అల్టిమేట్లీ పబ్లిక్ కి సర్వ్ కావాలి స్కీమ్స్, ఉమ్, అర్థం చేసుకొని మేము ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. రైట్. అండ్ మీరు రాజశేఖర్ గారిని చూశారు అండ్ చంద్రబాబు నాయుడు గారిని చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు. బాగుందండి. ఇప్పుడైతే జస్ట్ 3 months Yeah, అయ్యింది. సీఎం గారు చాలా బాగా చేస్తున్నారు. ఉమ్, బాగా చేస్తారని హోప్ లో కూడా పబ్లిక్ ఉన్నారు. అవును. చేస్తారు, ఆయన చేస్తారని అనిపిస్తుంది. ఉమ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే అంటే మీరు ఉండేటప్పటికి సోషల్ మీడియా అంత ఎక్కువగా లేదు. ఇప్పుడు ఏం చూసినా సోషల్ మీడియా చాలు. మనం ఏదైనా చిటికలో చేస్తే వెంటనే వైరల్ అవుతుంది. అండ్ దట్ చూసుకుంటే మహిళలకి ఫ్రీ బస్ అనేది ఒకటి. సో దాని మీద సోషల్ మీడియాలో చిన్న ట్రోల్స్ వస్తున్నాయి. కష్టపడేది మగవాళ్ళు బట్ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేది చిన్న వచ్చింది. సో అలాంటివి వినేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అలా ఏం లేదండి. అంటే ఆడవాళ్ళు లేకుండా ఇప్పుడు మగవాళ్ళు ఒక్కరే బ్రతకగలుగుతారా? బ్రతకలేరు అది కదా. కష్టం లేండి. మహిళలకే ఎక్కువ ఉంటాయి. అసలు ముఖ్యంగా మహిళలకి అవసరం కూడా ఫ్రీ బస్ అనేది. అవును. అది చాలా మంచి స్కీమ్ అని నా అభిప్రాయం. ఉమ్, ఏవో నేను కూడా చూశాను చాలా జోక్స్, వాటి మీద ట్రోల్స్, అవును. అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అవేదో జోక్ చేసుకోవడానికి బాగుంటాయి కానీ నిజానికి చాలా హెల్ప్ఫుల్. అవును. ఇప్పుడు మహిళలు అంటే ఇప్పుడు హౌస్ హోల్డ్ ఉన్నారు, విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో పోతే మనం రూరల్ సైడ్ వాళ్ళ దగ్గర మనీ ఉండదు. అవును. వాళ్ళు దే కాంట్ ట్రావెల్, దే వాంట్ టు డూ సంథింగ్, దే కాంట్ డూ ఇట్, దే కాంట్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. Yeah. ఫర్ దమ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే జనరల్ గా హైదరాబాద్ సిటీ చూస్తున్నారు. హైదరాబాద్ సీఎం గారు ఏం చూసారంటే రూరల్ లో ఉన్న మహిళల రూరల్ గురించి కూడా వాళ్ళకి మా చూశారు. అవసరము ఉమ్, ఈ ట్రాన్స్పోర్ట్ అనేది. హైదరాబాద్ లో ఏముందండి, అవును. హైదరాబాద్ లో ఎలాగో ఒకలాగా వాళ్ళు మేనేజ్ చేస్తారు. అవును. సో ఆటోస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, ర్యాపిడో ఉంది, ఉమ్, రకరకాల మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. Yeah. బట్ రూరల్లో ఏది ఉండదు మీకు అవును. ట్రాన్స్పోర్ట్. ఉమ్, వాళ్ళకి మాత్రం ఇది మంచి వెసులుబాటు. అవును. ఇదే కదా వచ్చిన తక్కువ టైంలో కూడా కొన్ని ఎక్కువ స్కీములు పెట్టారు. అండ్ సిలిండర్ కూడా 500 మ్మ్. ఇవ్వడం. అది
హౌస్ హోల్డ్ ఉమెన్ కి చాలా చాలా, హెల్ప్ఫుల్ అది, అవును. చాలా హెల్ప్ఫుల్. ఉమ్, ఇంటి మొత్తానికి సంతోషమే కదా. అదే కాకుండా ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ కి అది అది ఇచ్చారు కదా 200 ఓ, యూనిట్స్ ఫ్రీ అవును, కరెంట్. అవును. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మహిళలు అంటే అందరూ అని అనకూడదు కానీ కొందరు ఏంటంటే మనం ఇచ్చే చట్టాలని మిస్యూజ్ చేసుకుంటారని కొంతమంది అంటున్నారు. అంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయ్యి సో మ్మ్. మోడల్ గా ఉండడం వల్ల వాళ్ళు ఏది కేసు పెట్టినా సో అవతల వాళ్ళకి అవుతుందని కొన్ని రాంగ్ కేసులు కూడా పెట్టడం ఇలాంటివి చేస్తున్నారని తెలిసింది. అట్లా అంటే మిస్యూజ్ అనేది ఇప్పుడు ఆ ఇండివిజువల్ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు, కొంతమంది యూటిలైజ్ చేసుకుంటారు. ఇప్పుడు అదే విధంగా మెయిల్లో కూడా మిస్యూజ్ చాలా జరుగుతుంది. అవును, దాన్ని మనము వి కాంట్ అంటే వాళ్ళ వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది అది. అవును. మ్మ్. సో ఇప్పుడు స్టడీస్ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఉంది. ఇంతకు ముందు మీ దాంట్లో కొన్ని అంటే మనం అంటే బోర్డుల మీద రాసేవాళ్ళు, ఇప్పుడు అంతా డిఫరెంట్ మారింది. Yes. సో ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయింది. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా డిజిటలైజ్డ్ యా. అండ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ అండ్ వాళ్ళకి చాలా దే హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ దీస్ డే. స్టూడెంట్స్ కి వాళ్ళకి దే ఆర్ వెరీ ఫోకస్డ్. దే న్యూ ఎవ్రీథింగ్ త్రూ ఇంటర్నెట్. మా డేస్ లో ఎలా ఉండేది, మాకు ఓన్లీ బుకిష్ నాలెడ్జ్, ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ అండ్ దెర్ వర్ నో టెలిఫోన్స్ ఇన్ దోస్ డేస్. టెలిఫోన్ కూడా అసలు అందుబాటులో ఉండేది కాదు. అది ఓన్లీ చాలా విఐపి కేటగిరీ వాళ్ళకే అవైలబుల్ ఉండేది. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1982 ఆ టైంలో సంగతి మాట్లాడుతున్నాను. అప్పుడు ఓన్లీ విఐపి కేటగిరీకి టెలిఫోన్ సౌకర్యం ఉండేది, మిగతా వాళ్ళకి అది కూడా ఉండేది కాదు. అప్పుడు ట్రంక్ కాల్స్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు ద లాంగ్ ప్లేసెస్ ట్రంక్ కాల్ ద్వారా మాట్లాడాలి. ఇప్పుడు ఏంటి, పిల్లలకి అందరికీ ఇంటర్నెట్, ఎట్ ఏ క్లిక్ దే విల్ గెట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అట్ దేర్ ఫుడ్ డోర్స్. సో వాళ్ళకి అంతా తెలుసు, పిల్లలందరికీ అది మంచిదే. ఇది ప్లస్ కదా మేడం, ప్లస్ 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 డెఫినెట్లీ ప్లస్. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొన్నిసార్లు నా డాటర్ ఉంది, నా డాటర్ నన్ను ఆమె నా మదర్ లాగా నాకే ఆమె టీచ్ చేస్తుంది. బికాస్ దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్. వాళ్ళ జనరేషన్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్గా ఉన్నారు, మేము కొంచెం ఆ జనరేషన్ వాళ్ళం అనమాట. సో ఆయన ఇప్పుడు కూడా మీరు లెర్న్ చేస్తూనే ఉన్నారు చూడండి. ఎస్ ఎస్, అంతా లైఫ్ ఈజ్ లెర్నింగ్, నథింగ్ బట్ లెర్నింగ్. మనిషి అనేవాడు ఎవ్రీడే వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్. When I see Venkat, I have to learn something. When I see Rajesh, I have to learn some new things from you. Alage from Bhavana also, like that. Yeah. అండ్ మీది ఒక ఆర్టికల్ చూస్తే అప్పుడు ఏమన్నారంటే గిరిజన ప్రజలకి, గిరిజన మహిళలకి నేను ఏదో చెయ్యాలి, అంత చూపించాలి అని వచ్చారన్నారు. సో మీ వరకు ఏం చేశారు అనుకోవచ్చు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అంటే నేను ఇప్పుడు మా బంజారా కమ్యూనిటీలో ఐఎమ్ లైక్ ఏ రోల్ మోడల్ టు దెమ్. నన్ను చూసి చాలా మంది అమ్మాయిలు, అంటే ఆ జనరేషన్ సంగతి, అప్పట్లో బాగా స్కూల్స్లో జాయిన్ చేసి, అరే చూడండి ఫలానా భీమా నాయక్ డాటర్ ఇట్లా చదువుకొని లక్పతి నాయక్ వైఫ్ ఇట్లా వచ్చింది. మా అత్తగారు వాళ్ళది కూడా ఖమ్మమే, మాది ఖమ్మమే అనమాట. సో వాళ్ళంతా చెప్పుకునేవాళ్ళు, ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా వాళ్ళ కోడలు ఇట్లా చదువుకొని ఇట్లా పైకి వచ్చింది, మీరందరూ వెళ్ళాలి చదువుకోవాలి అనేసి వాళ్ళు ఒక ఆదర్శంగా చెప్పేవాళ్ళు. చెప్పి చాలా మంది చదువుకున్నారు. నా వల్ల ఇంత మంచి సొసైటీలో, ఇంత మంచి మా బంజారా సొసైటీలో వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఆ చేంజ్ వచ్చింది. చాలా మంది అంటే మా ఒక్క బంజారా కమ్యూనిటీలోనే కాకుండా ఈవెన్ వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా, చూడండి అమ్మాయి అంత కష్టపడి పెళ్ళయ్యాక పిల్లలు ఉన్నా రెగ్యులర్గా వెళ్ళి చదువుకుంది, చాలా పట్టుదలతో సాధించింది అమ్మాయి, మీరు కూడా అలా సాధించాలి అని వాళ్ళ ఇంట్లో అమ్మాయిలకు చెప్పడము, వాళ్ళు అట్లా ఇన్స్పైర్ అవ్వడము, అదంతా కొంచెం వి ఫీల్ హ్యాపీ. దట్ గివ్స్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. చెప్పలేని ఇది ఉంటుంది కదా, తృప్తి, ఆనందం ఉంటుంది అది. అండ్ ఇప్పట్లో చూసుకుంటే ఏబిబిఎస్సి ప్రిపేర్ అయ్యే, కాంపిటీషన్ ప్రిపేర్ అయిన వ్యక్తులకి మీరైతే ఏం చెప్తారు?
ఏపీపీఎస్సి కి ఇప్పుడు మంచి చాలా పడుతున్నాయి కదా, చాలా నోటిఫికేషన్స్ ఇస్తున్నారు ఈ గవర్నమెంట్. అన్ఎంప్లాయీస్ కి ఒక రకంగా గవర్నమెంట్ చాలా మేలు చేస్తుంది. ఏముంది, అటెంప్ట్ చేయాలి, 100% ఇవ్వాలి, వాళ్ళు 100% హార్డ్ వర్క్ చెయ్యాలి. హార్డ్ వర్క్ చేసి వాళ్ళు తెచ్చుకోవాలి. అంటే ఒకవేళ వాళ్ళకు రాలేదే అనుకోండి, దాని గురించి డిసప్పాయింట్ అవ్వకూడదు. 1-2 times ఇవ్వాలి. థర్డ్ టైము ఇంకా వాళ్ళకు వేరే వాళ్ళ వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా మేము చేయగలం అనుకునే ఫీల్డ్ని చూసుకోవాలి. ఒకటే దాన్ని అది రాలేదని డిసప్పాయింట్ అయి కూర్చోకుండా వాళ్ళకి నచ్చిన అదర్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అందులో వాళ్ళు ఫోకస్ చేయాలి అని నేను చెప్తాను. మీది ఫస్ట్ అటెంప్ట్ కదా మేడం? నాది ఫస్ట్ అటెంప్ట్ అండి. అసలు ఈ రోజులు అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ అయ్యారు సెకండ్ అటెంప్ట్. ఇలా ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టారంటే అసలు వాళ్ళని ఎక్కడో పెట్టి చూస్తారనమాట. ఆ రోజుల్లోనే ఫస్ట్ అటెంప్ట్ కొట్టేటప్పుడు మీ ఫ్యామిలీ నుండి మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్? అదే చెప్పాను కదా రాజేష్, హ్యావ్ డిస్కస్డ్ యూ కదా. ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో చాలా మంచి అప్లాజ్ వచ్చింది. వాళ్ళు చాలా ది ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎస్పెషల్లీ మై ఫ్యామిలీ మెంబర్స్. అసలు మా అమ్మమ్మ అయితే అందరికి చెప్పుకునేది అనమాట చాలా గొప్పగా, మా మనవరాలు ఇట్లా డిప్యూటీ కలెక్టర్ గా సాధించింది అనేసి చెప్తే వాళ్ళు చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పేవాళ్ళు, నీ గురించి ఇట్లా చెప్తున్నారమ్మా, మమ్మల్ని అడుగుతున్నారు అని వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు సంతోషం అనిపిస్తుంది కదా. అది అంటే ఓపెన్ గా మాట్లాడదాం మేడం. అంటే మీ ఆ జర్నీలో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఒకటి చెప్పండి. బాధపడిన సిచ్యువేషన్ అంటే చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము వీకర్ సెక్షన్ నుండి ఎస్టీ బంజారా కమ్యూనిటీ నుంచి వచ్చాం కదా. వచ్చినప్పుడు బాధపడిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు బంజారాస్, వాళ్ళేమో ఇప్పుడు వేరే వాళ్ళతోటి పోల్చటము, అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అంటే మనకు నోటితో చెప్పకపోయినా కూడా ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతూ ఉండేది. వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేయడం, మమ్మల్ని ఇంకో రకంగా ట్రీట్ చేయడం, అది తెలుసుకున్నప్పుడు వాళ్ళని గ్రేట్గా చూసి మనల్ని కొంచెము తక్కువగా చూసినప్పుడు నేను బాధపడ్డాను చాలాసార్లు. ఏంటి ఇంత కష్టపడి కూడా ఈక్వాలిటీ ఎందుకు లేదు, ఎందుకు వై దే ఆర్ నాట్ ట్రీటింగ్ ఈక్వల్ టు దెమ్ అనేది అనిపించేది. కానీ నేను పెద్దగా ఇప్పుడు అవి పెట్టుకొని ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. ఆ బాధని దిగమింగుకొని ముందుకు వెళుతూ ఇంకా లైఫ్ లో అంతే కదా. అట్లా బాధపడుతూ కూర్చుంటే పనులు కావు, మనం ముందుకు వెళ్ళలేము. జీవితంలో అక్కడే ఆగిపోవాలి, సప్రెస్ ఆగిపోయి ఉంటారు అంతే. కాకపోతే మనం ముందుకు వెళ్ళాలి కదా లైఫ్ లో అటువంటివి ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను. అంటే ఈ జర్నీలో ఎప్పుడైనా స్టడీస్ ని పక్కన పెట్టేద్దాం, ఫ్యామిలీని చూసుకుందాం అనే సిచ్యువేషన్ నేను ఐ లవ్ స్టడీస్, నాకు ఇష్టం చదువుకోవడం అంటే చాలా ఇష్టము. దాంతో నేను ఎప్పుడు పక్క పెట్టుకోవాలని అనుకోలేదు, పెట్టలేదు, ఇంకా చదువుకుంటూ ముందుకు వెళ్ళాను. రైట్ మేడం. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి మీరు చెప్పాలంటే? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ, హిట్ టీవీ వ్యూవర్స్కి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విమెన్స్ అందరూ కూడా హ్యాపీగా వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్స్లో వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలి. అందరూ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్లో. ఇప్పుడు కొందరు ఎడ్యుకేషన్ లైక్ చేస్తారు, నేను ఎడ్యుకేషన్ లైక్ చేస్తాను. కొంతమంది చాలా టాలెంటెడ్ ఉంటారు ఉమెన్లో, దే లైక్ పెయింటింగ్, దే లైక్ ఎంబ్రాయిడరీ. అవన్నీ కూడా ఏ ఫీల్డ్లో మీరు పర్ఫెక్ట్ ఆ ఫీల్డ్ని మీరు ఎన్నుకొని మీరు పర్స్యూ చేసి మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి. కమ్యూనిటీ నుండి చూసుకుని చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయినారు ఆల్రెడీ. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా వెల్ ఎడ్యుకేటెడ్. ప్లస్ మా కమ్యూనిటీలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మా కమ్యూనిటీ వాళ్ళు దే లుక్ వెరీ బ్యూటిఫుల్ అండి, బాగుంటారు మనుషులు. సో అట్లా వాళ్ళు ఈ మన మోడలింగ్ లైన్ లో కూడా వచ్చేసారు ఇప్పుడు. మన స్టేట్ లో కాకుండా అదర్ స్టేట్స్ లో చాలా మంచి పొజిషన్స్ కి వెళ్ళిపోయారు. అది థ్యాంక్ యూ సో మచ్ మేడం, అండ్ వాల్యుబుల్ టైం ఇచ్చారు. సో మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. మోస్ట్ వెల్కమ్. ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు.
ప్లెజర్. రైట్, చూశారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని